ఇప్పుడు టైం అయితే 11 అయితే అయింది. అవుతుంది రోడ్డు. ఆ రోడ్ నుంచి ఇది ఎంట్రీ. అంటే అక్కడ మనం టికెట్, అట్లనే మన పాస్పోర్ట్ అవన్నీ మొత్తం చూపించిన తర్వాత అక్కడ బయట నుంచి సిఎస్ఎఫ్ అని అంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం చెక్ చేస్తారు నువ్వా కాదా అని. ఒక్కొక్కరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే వాళ్ళు టికెట్ చూపించాలి, పాస్పోర్ట్. అదే నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్ అయితే కనుక మనకి ఇప్పుడు డీజీ యాత్ర టికెట్ జెరాక్స్ ఏమన్నా ప్రాబ్లం. దాని ఇంకా పాస్పోర్ట్ అయితే ఏం అవసరం లేదు. డీజీ యాత్ర ఆధార్ కార్డు చూపించి డైరెక్ట్గా వచ్చేది, ఇంకా డొమెస్టిక్ కాబట్టి. కాకపోతే ఇంటర్నేషనల్ అయితే మాత్రం పక్క పాస్పోర్ట్ టికెట్ అయితే ఉండాలి. సో అది అందులో ఎంట్రీ అయిపోయిన తర్వాత, ఇంకా అలా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇవి ఏంటంటే గేట్స్, రోస్ అంట. అక్కడ మనకి ఇండిగో అని కనబడుతుంది కదా, అంటే అవన్నీ ఓన్లీ ఇండిగో ఎయిర్పోర్ట్, అంటే ఇండిగో ఫ్లైట్స్ వాళ్ళు బోర్డింగ్ పాస్, అంటే వాళ్ళ లగేజ్ మన లగేజ్ మొత్తం వాళ్ళు తీసుకొని మన ఇంటికి బోర్డింగ్ పాస్ ఇస్తారు. మనం ఒకరు విండో సీట్ కావాలన్నా ఏది కావాలన్నా అది వాళ్ళ చేతిలో ఉంటుంది. మన అదే టైంలో నీట్గా ముందుగా వెళ్ళిపోయి అరే నాకు విండో సీట్ కావాలంటే మంచి విండో సీట్ అయితే ఇస్తాను. మన సీక్రెట్, నేను ఎప్పుడైతే అదే చేస్తాను. నీట్గా ముందు వెళ్తాను, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పాడు, సార్ విండో సీట్ కావాలంటే తీసుకోమ్మా అని చెప్పి నీట్ విండో సీట్ ఇస్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మన లగేజ్ మొత్తం వెళ్ళిపోతుంది. మనం అయిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇమ్మిగ్రేషన్ ఉండదు, డైరెక్ట్ ఇంకా చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చెక్ ఇన్ చేయాలి, కాకపోతే మధ్య ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. వాటర్ కంప 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 ఏటో కంప. యూపీ ద్వారా పే చేసేయడం, కంప వాటర్ బాటిల్ తీసుకోవడం, ₹20. దాయి కంప. యా పర్లేదు, ఎయిర్పోర్ట్లో కదా ₹20 అంటే చాలా తక్కువే. టైం అయితే ఇంకా 12:30, ఇంకా 2 hours 3 hours టైం ఉంది. ఇలా కొత్త ఎయిర్పోర్ట్ మొత్తం అలాగా తిరిగేద్దాం. వావ్ వావ్, హైదరాబాద్ కూడా డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్టా? ఇక్కడ కూడా మందు, సిగరెట్లు, అలానే డ్రై ఫ్రూట్స్, స్వీట్స్. అవును, చెప్పడం మర్చిపోయాను, నా ఇమిగ్రేషన్ అండ్ బోర్డింగ్ పాస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ ఇమిగ్రేషన్ అన్న బాగానే మాట్లాడాడు. సో ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక సైడ్ మొత్తం ఇంటర్నేషనల్ అండ్ ఇంకో సైడ్ మొత్తం డొమెస్టిక్. ఇప్పుడు మనం వచ్చినంత ఇంటర్నేషనల్ సైడ్, అండ్ మనం బ్యాక్ సైడ్ ఎట్టవరకు వెళ్తాం అని డొమెస్టిక్. కానీ వీటికి కనెక్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం. అండ్ ఇది డ్యూటీ ఫ్రీ. అన్న మినియేచర్స్ ఉంటాయి కదా, ఉన్నాయా? అదే మామూలుగా ఇంకే ఎట్ సైడా? లీటరా? లీటర్ వద్దు,
ఇవైతేనే కొంచెం ఇంట్లో తిట్లు పడకుండా ఉంటే పెద్దవైతే ఇంట్లో వేస్తారు ర్యాంప్. ఇవనుకుని ఇటు కబోర్డ్లోకి పెట్టచ్చు కదా. వావ్, 30,000 బాటిల్. టీచర్స్ వ్యాలంటైన్స్ వ్యాట్ 69. వ్యాలంటైన్స్ 2,540 అవుడి అమ్మ. నైజీరియాలో 500 రూపీస్, 500 రూపీస్ అక్కడ, ఇక్కడ 2,500 అంట. మీకు బోర్డింగ్ పాస్, పాస్పోర్ట్ అండ్ ఇది బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ అంటే ఏం లేదు, జస్ట్ మన ఫ్లైట్ టికెట్స్ అండ్ అట్లనే వీసా ఉంటుంది కదా, ఆ వీసా చూపిస్తారు. బోర్డింగ్ పాస్ ఓకే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇది హైదరాబాద్ టు దోహా, దోహా టు లాగోస్. సో కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఇది 4 hours to 9 hours. దాంట్లో 1.5 hour లేవర్ అయితే ఉంది, ఆ లేవర్ సరిపోద్ది. అండ్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇమ్మిగ్రేషన్. అంటే మొత్తం అన్నీ చూస్తాడు. ఇంకో ఇలా స్టాంప్ వేస్తాడు. ఇవన్నీ ప్రీవియస్. అండ్ ఈరోజు అయితే 18 Jan ఈసారి స్టాంప్ వచ్చింది. మన బోర్డింగ్ పాస్, ఇమిగ్రేషన్, చెక్ ఇన్ అన్నీ అయిపోయాక ఖతార్ ఇప్పుడు ల్యాండ్ అయింది. అండ్ గ్రౌండ్ స్టాప్ మొత్తం వర్క్ చేస్తున్నారు. అది అయిపోయినాక మన ఇక్కడమే నా లగేజ్, నా బొడంకాయ బ్యాగ్, నా ల్యాప్టాప్ బ్యాగ్, అది షెడ్యూల్ బ్యాగ్ తీసుకొని పట్ట 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 మనకు కొట్టడమే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఖతార్ దోహా ఎయిర్పోర్ట్. నాకు ముందు ఫ్లైట్ తిరగాలంటే ఇప్పుడు ఇంకా నాకు లేవర్ టైం ఓన్లీ 1 hour ఉంది. కానీ ఎయిర్పోర్ట్ చూస్తే నాకు భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూల దాకా పరిగెట్టాలి. వావ్, D1. యా, థ్యాంక్ యూ. యా, ఎయిర్పోర్ట్ లోపల మెట్రో. ఇది ఏంటంటే ఓన్లీ ఖతార్ ఎయిర్పోర్ట్లో మొత్తం ఈ మెట్రో అయితే ఉంటుంది. ఓన్లీ ఒక సర్కిల్ రౌండ్ లాగా అయితే వస్తుంది. ఈ చివరి ఓన్లీ ఒక మెట్రో ఉంది. అది ఆ మెట్రో ఉంది, అది అలా ఒక రౌండ్ వేస్తూ ఉంటుంది. ఓన్లీ ఇంక ఫైనల్గా జంక్షన్ దగ్గర అయితే వస్తాం. ఇక్కడ నుంచి D1 అంటే దగ్గరే. ఓ, హ్యాపీ స్టోర్, హ్యాపీ. డీజే మైక్స్ వచ్చాయా సార్? డీజే మైక్స్. DJ Mike? యా. No, inside the registration. No. CGI Mike. It's out of stock, sir. Yeah, okay. Or you have any accessories for DJ Osma Nano?
The what? యాక్సరీస్. Accessories. యా. DJI Osmo. Oh, Do we have no. the accessories for that? నో. Which one is this stuff? ఓస్మో నానో. Osmo Nano. No, we only sell the camera as well. If it's still in stock, that's ఓన్లీ దిస్ టైప్. yeah. No accessories. యా. యా ఓకే, థ్యాంక్ యూ. నేను ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక బొమ్మ చూశాను. అమ్మో, టైం 6:30, 6:24. నా ఫ్లైట్ 7 o'clockకి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఇక వైఫై కనెక్ట్ చేద్దాం. యా, కనెక్టెడ్. మనం గేట్ దగ్గర మాట్లాడదాం. మీకు చెప్తాను కనెక్టింగ్ అనేది ఏంటి, అసలు ఎగ్జిట్. వాటర్ ఫౌంటైన్ ఇది. ఇదంతా మొత్తం వాటర్ ఫౌంటైన్. ఇంకా ఖతార్ ఖతార్ ఖతార్. నెక్స్ట్ మనం వెళ్ళవలసిన ఫ్లైట్ అయితే అది. అది ఫ్లైట్స్కి ఫ్యూయల్ నింపుతుంది పెద్ద పెద్ద వాటిల్లో, రెక్కల్లో. అండ్ మనం ఇంకా లాగోస్ అయితే రీచ్ అయితే అయిపోయాం. మన డొమెస్టిక్ ఫ్లైట్ అయితే ఉంది, కానీ దానికన్నా ముందు మీకు ఈ ఫ్లైట్ జర్నీ ఇవన్నీ మొత్తం అంటే ఫ్లైట్ ఇన్సిడెంట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నోమాడ్ ఫుట్ నోట్స్.